హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్నా టీవీ. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే నిన్న మొన్నటి వరకు కూడా ఫ్యాన్స్లోనే కాకుండా ప్లేయర్స్లో కూడా చాలా వరకు టెన్షన్ ఉండే పరిస్థితి ఉండేది, ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పెహల్గామ్ దాడి జరిగిందో ఆ తర్వాత మాత్రం అసలు పాకిస్తాన్ మొహమే చూడకూడదు, పాకిస్తాన్తో క్రికెట్ కాదు కదా ఏ మ్యాచ్ కూడా ఆడవద్దు అనేటటువంటి డిమాండ్ చాలా వరకు యావత్ ఇండియన్స్ నుంచి కూడా మనకు వినిపిస్తూ వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం బీసీసీఐ ఏషియా కప్లో పాక్తో ఆడేందుకు టీమిండియాకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇదే పరిస్థితిలో మన కేంద్ర ప్రభుత్వం కూడా వద్దు అని మాత్రం చెప్పలేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇదే నేపథ్యంలో ఇవాళ రాత్రి అంటే సెప్టెంబర్ 14, 2025 ఆదివారం రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య అంటే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య మరొకసారి ముఖ్యంగా పహల్గామ్ దాడుల తర్వాత మొదటిసారి ఈ పోటీ జరగనుంది. పహల్గామ్ దాడిలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహా ఇండియాలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్, నిజానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇప్పటికి కూడా ఈ మ్యాచ్ జరగకూడదు, అసలు పాకిస్తాన్ మొహమే చూడకూడదు, వాళ్ళని సమూలంగా తరిమేయాలి అని చెప్పి అయితే కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ అసలు పాకిస్తాన్ని చేసేయాలని చెప్పి కూడా చాలామంది నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే పెహల్గామ్ దాడులు సామాన్యమైనవి కావవి, వాళ్ళు చాలా రెచ్చగొట్టేటటువంటి చర్య చేశారు, ఎంతోమంది ఇండియన్స్ ప్రాణాలు బలి తీసుకున్నారు. మరోవైపు అటువైపు నుంచి ఇండియన్ ఆడియన్స్ ఫ్యాన్స్ వీళ్ళెవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ మ్యాచ్ మీద అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ కూడా మనకి రుజువు చేస్తున్నాయి. ఎందుకంటే టికెట్ సేల్స్ అసలు పెద్దగా లేవండి ఈరోజు జరిగే మ్యాచ్లో, ఎవరు కూడా కొంటలేదు. ఎందుకంటే పాకిస్తాన్ అనేసరికి అందరూ దూరం పోతున్నారు. సో ఇదే క్రమంలో అసలు భారత్ ఎందుకు పాక్తో ఆడుతుంది అనేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి అనేక రకాలైనటువంటి వర్గాల నుంచి కూడా పలు విధాలుగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీటికి కొంత బీసీసీఐ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, అదేదో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మీకు ఇప్పుడు తర్వాత. ముఖ్యంగా ఇండియన్స్ యొక్క ఎమోషన్స్ కానివ్వండి, భావోద్వేగాలు కానివ్వండి మనం పరిగణలోకి తీసుకుంటే ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్తో ఫస్ట్ టైం టీమిండియా ఇప్పుడు అంటే ఈరోజు సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం 2025న క్రికెట్ మ్యాచ్ అంటే ఆడబోతోంది. సో ఒకవైపు మన వారి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాక్తో అసలు ఎటువంటి సంబంధాలు కానీ రిలేషన్స్ కానీ పెట్టుకోవద్దని చెప్పి డిమాండ్లు కూడా వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏకంగా పాకిస్తాన్ ఉగ్రదాడుల్లో బలైనటువంటి ఒక అతని భార్య అంటే బాధితురాలు కూడా స్పందించారు కూడా, మనం సోషల్ మీడియా వేదికగా కూడా చూసాము. ఆమె క్రికెటర్లను బీసీసీ ఒత్తిడి చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న సందర్భం కూడా ఉంది. మనతో క్రికెట్ ఆడటం వల్ల పాక్ భారీగా మాత్రం ఆదాయం సమకూరుతుంది, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి డాలర్స్లో వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు ఆ డాలర్స్ అన్నింటినీ ఏం చేస్తున్నారో తెలుసా పాకిస్తాన్ వాళ్ళు, దాన్ని కూడా మనతో శత్రుత్వాన్ని మరింతగానే పెంచుకునేందుకు, మనతో యుద్ధాలు చేసేందుకు, మనతో అటాక్స్ చేసేందుకు, మరింత రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించేందుకు మాత్రమే వినియోగిస్తున్నారు అని చెప్పి కొంతమంది వాదన, కొంతమంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఉంది. డెఫినెట్గా ఇందులో నిజం లేకపోలేదండి. ఐసీసీ ఏసీసీ టోర్నీల్లో ఆడటం వల్ల పాక్కు డాలర్స్ రూపంలో చాలా సొమ్ము అందుతుంది. ముఖ్యంగా ఇండో పాక్ మ్యాచ్ అంటే ఉంటారు కదా, సో చాలామంది ఫ్యాన్స్ వరల్డ్ వైడ్గా ఉన్నారు. సో వీటితో పాక్ ఏం చేస్తుందంటే వెపన్స్ కొనుగోలు చేసి మళ్ళీ మన ఇండియా మీదనే యూజ్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అనలిస్టులు కూడా చాలా ఘంటాపదంగా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో నిజం కూడా లేకపోలేదండి, వాస్తవం కూడా లేకపోలేదండి. ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ క్రికెట్ టోర్నీ అని చెప్పి ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ టోర్నీలో కూడా మన యొక్క ఎక్స్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు పాక్ మొహమే చూడటం అని చెప్పి సమూలంగా బహిష్కరించేసేసారు. దే హ్యావ్ ఎక్స్పెల్డ్ పాకిస్తాన్, దే రిజెక్టెడ్, దే హ్యావ్ డినైడ్ టు ప్లే విత్ ద పాకిస్తాన్. ఇంకా టోర్నీ నుంచి బయటకు వచ్చేసారు కూడా. ఈ సందర్భంగా మరి ఇప్పుడు కూడా మరి ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ కూడా బాయ్కాట్ చేయవచ్చు కదా అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని వర్గాల నుంచి అయితే వినిపిస్తున్న ఉందండి. సో ఎందుకంటే పాకిస్తాన్తో గత కొన్నేళ్లుగా భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఇవేమీ ఆడటం లేదు. అసలు ఇండియా వర్సెస్ పాక్ మ్యాచెస్ ద్వైపాక్షిక సిరీస్ అనేవి జరగటం లేదు. ఓన్లీ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ వేదికలు ఏవైతే ఉన్నాయో ఐసీసీ కానీ ఏసీసీ కానీ ఈ టోర్నీస్లో మాత్రమే ఆడుతూ వస్తున్నాం ఇండియన్స్. అయితే ఇప్పుడు కూడా ఆ మ్యాచ్లో ఆడొద్దు అని చెప్పి కొన్ని వర్గాలు వినిపిస్తున్నాయి. ఆ మాటకు వస్తే అసలు పాక్ పేరే ఎత్తొద్దని చెప్పి కూడా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ బీసీసీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీసీసీఐ మాత్రం వద్దు అని చెప్పట్లేదు. మరి ఇదే నేపథ్యంలో దేశభక్తి కంటే క్రికెటే ఎక్కువైందని చెప్పి మాటలు కూడా
కొంతమంది వినిపిస్తున్నారు. అయితే పాత ఇంటర్నేషనల్ వేదికలు ఏవైతే ఉన్నాయో వాటితో ఆడటానికి ఒక రీజన్ ఖచ్చితంగా ఉంది అని చెప్పి మాత్రం బీసీసీఐ చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి అయితే ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న కారణం ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఉంది. ఇక్కడ కేవలం ఆదాయం కోసం మాత్రమే మనం పాక్తో ఆడటం లేదు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టైటిల్స్ ఉంటాయి కదా, ఆ కప్ టైటిల్స్, వాటిపై ఒకవేళ మనం డెనై అయితే, మనం రిజెక్ట్ చేస్తే పాక్తో ఆడటానికి ఆ టైటిల్స్ ఇంపాక్ట్ అవుతాయి, టైటిల్స్పై ప్రభావం పడుతుంది అని చెప్పి కొంతమంది క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న మాట బీసీసీఐ అందుకని చెప్పే బహుశా ఈ మ్యాచ్కి నో చెప్పట్లేదు, రిజెక్ట్ చేయట్లేదు అని చెప్పి అనుమతినిస్తోంది అని చెప్పి కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్న పరిస్థితి అయితే ఉంది. మాజీ క్రికెటర్లు అప్పట్లో టోర్నీ వదిలేశారంటే అదేమీ ఐసీసీ టోర్నీ కాదు, అంటే ఇంటర్నేషనల్ వేదికగా జరిగే టోర్నీ కాదు. కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఏషియా కప్. ఇది ఒక మల్టీనేషనల్ క్రికెట్ కదా. సో ఇందులో కూడా ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా ఇంటర్నేషనల్ వేదిక కాబట్టి. అందులో ఈ నుంచి ఏ టీం వైదొలగినా సరే అది కప్ యొక్క రిజల్ట్పై, టైటిల్పై చాలా ఇంపాక్ట్ పడేలా చేస్తుంది. సో పాక్తో ఇప్పుడంటే లీగ్ స్టేజ్ కాబట్టి మనం వద్దనుకున్న పెద్దగా నష్టం ఉండదు. కానీ ఒకవేళ సెమీఫైనల్స్ కానీ లేదా ఫైనల్ స్టేజ్ కానీ వెళితే మాత్రం అప్పుడు ఒకవేళ మనం వైదొలగితే ఖచ్చితంగా ఆ కప్పే మనం వదులుకోవాల్సి ఉంటుంది. దానివల్ల టైటిల్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది అని చెప్పి బీసీసీఐ చెప్పుకొస్తున్నటువంటి ఒక అభిప్రాయం. అలాగే మన భారత్ క్రికెట్పై చాలా రకాలైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యంగా పాక్ కుక్కలు. ఐఎమ్ సారీ టు సే దిస్, పాక్ వాళ్ళే అంటూ ఉంటారు. ఎందుకంటే వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించేందుకు కూడా సిద్ధంగా కొంతమంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది ఒకవేళ మనం వైదొలిగితే. ఎందుకంటే పాక్తో ఆడలేక, పాక్తో భయపడిపోయి ఏదో ఇండియా వైదొలుగుతుంది అని చెప్పి కొంతమంది దిక్కుమాలి వెధవలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఊతం ఇచ్చినట్టుగా ఉంటుంది. సో కొన్ని వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా పాక్లో ఉన్న వాళ్ళకి పాక్తో ఆడలేకపోయామని చెప్పి వెనక్కి తీసుకుంటున్నాం మన ప్రపోజల్ అని చెప్పి నోరు పారేసుకుంటూ ఉంటాయి కదా కొన్ని వర్గాలు. వాళ్ళ శాడిజం, సునకానందం తీర్చుకుంటూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టడానికి కూడా బీసీసీఐ ఇంటర్నేషనల్ వేదికపై పాక్తో ఆడేందుకు అనుమతి ఇవ్వడానికి నో మాత్రం చెప్పట్లేదు, అనుమతులు ఇస్తుంది అని చెప్పి కొన్ని రకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితమే, డెఫినెట్గా ఎప్పుడు కూడా సమరానికి వెనక్కాడే పరిస్థితి అయితే మన ఇండియన్స్కి ఉండదు. పాక్ కుక్కలకు ఉంటుందేమో కానీ భయపడి పారిపోయాయి చాలా సందర్భాల్లో. సో అందుకే ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాక్ని ఓడించి మరోసారి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఇండియన్ కూడా, కేవలం క్రికెట్ అభిమానులే కాదండి, ప్రతి ఒక్క ఇండియన్ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో బీసీసీఐ పెద్దలు కూడా ఎవ్వరూ ఈ మ్యాచ్కి అటెండ్ కావట్లేదనే వార్తలు కూడా ఇప్పటికైతే వస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే ఓన్లీ ఐసీసీ, ఏసీసీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తూ, వాటికి రెస్పెక్ట్ ఇస్తూ మాత్రమే ఈ మ్యాచ్కి పర్మిషన్ ఇచ్చాము అని చెప్పి ఒక రకంగా బీసీసీ మెసేజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కూడా నేను చెప్తున్నాను, ఏది ఏమైనప్పటికీ ఈరోజు అయితే పహల్గాం దాడుల తర్వాత ఇండో పాక్ తలబడబోతున్నాయి మొట్టమొదటిసారిగా. ఖచ్చితంగా మన ఇండియా గెలిచి తీరాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాలి. నేను కూడా అదే కోరుకుంటున్నాను. మరి ఈరోజు జరిగే మ్యాచ్లో మన ఇండియాకి అందరం కలిసి సపోర్ట్ ఇద్దాం. మీ కామెంట్ రూపంలో ఈ ఎగ్నా టీవీ ద్వారా తెలియచేయండి. జై హింద్, జై భారత్.